గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. దేశం అంతా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది, జన్ జీ. ఒక రకంగా చెప్పాలంటే జన్ జీ జపమే జరుగుతోందని చెప్పొచ్చు. ఎప్పుడైతే నీట్ యూజీ పరీక్ష లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన మొదలైందో, దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ జంతర్ మంతర్ వేదికగా చేసిన నిరసనల ఫలితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వచ్చింది. మొదట్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సోనం వాంగ్చుక్ ఆమర నిరాహార దీక్ష చేశారు. ఎప్పుడైతే సీజేపీ నిరసన దీక్ష మొదలుపెట్టిందో ఆ తర్వాత దాని సీరియస్నెస్ ప్రభుత్వానికి అర్థమైంది. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినా సీజేపీ నిరసనలు కొనసాగించి అనుకున్నది సాధించింది. కానీ ఇంతకుముందే చెప్పాను, అక్కడితో క్లైమాక్స్ కార్డు పడిపోలేదు. ఎప్పుడైతే ప్రధానమంత్రి ఈ సీజేపీ తాలూకా ఇంపాక్ట్ని, ఇన్ఫ్లుయెన్స్ని అర్థం చేసుకున్నారో, వారు జన్జీకి దగ్గర అవడానికి, ఒకవేళ ప్రభుత్వానికి జన్జీకి మధ్య ఉన్న గ్యాప్ ఉంటే దాన్ని దగ్గర చేయడానికి వారు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళని అడ్రస్ చేస్తూ. సరే, దాని మీద విమర్శలు ఏంటంటే, మీరు లాఠీ ఛార్జీలకి ఎందుకు సారీ చెప్పలేదు, లేకపోతే నీట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు మీరు ఎందుకు క్షమాపణ చెప్పలేదు, ఇవన్నీ వస్తున్నాయి. సరే, ప్రధానమంత్రి వ్యూహం, బీజేపీ వ్యూహం, ఎన్డీఏ వ్యూహం అది వేరే ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా కూడా ఆయనకి సన్మానాలు, సత్కారాలు, ఒడిషా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద స్వాగతాలు ఇవన్నీ కనిపించాయి. సో తప్పు చేసిన కారణంగా రాజీనామా చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. అది ఒక పాయింట్. ఇక ఆ తర్వాత అయిపోయిందా కార్యక్రమం? నో. క్యా బోల్తీ పబ్లిక్ అంటే ఏమనుకుంటోంది పబ్లిక్ అని దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరుగుతూ వాళ్ళ సమస్యలు అడుగుతూ ఒక ప్రచార కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున చేసింది. ఎంతమంది తిరుగుతారు ఏంటి అంటే, ఒక పెద్ద కోర్ కమిటీ మీటింగే జరిగింది. అందులో కన్వీనర్గా అభిజిత్ దీప్కే, అలాగే సౌరవ్ దాసు, వీళ్ళందరూ ఎవరైతే ఎన్నాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారో ఆ కమిటీలో ప్రధానంగా ఉన్నారో, ఒక తెలుగు వ్యక్తి విజయ్ రెడ్డి అనే అతను కూడా మీడియా లీడ్గా ఆ కోర్ కమిటీలో ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళకంటూ అక్కడ కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. హైదరాబాద్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది, గోవా, మహారాష్ట్ర, అనేక చోట్ల. సో ఇది ఒక కొత్త ఛాలెంజ్ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే, భారంగా మారిపోయిన విద్యార్థుల ఫీజులు. ఇవాళ స్కూల్ ఫీజులు కానివ్వండి, లేకపోతే కాలేజీ ఫీజులు కానివ్వండి, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించి ట్రైనింగ్ ఫీజులు కానివ్వండి, విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ లక్షల్లో ఉన్న ఫీజులకు సంబంధించి, అలాగే విద్యా వ్యవస్థ, విద్యా విధానం గురించి. రెండవది, దేశంలో నానాటికి పెరుగుతోన్న నిరుద్యోగ పరిస్థితి. కేంద్ర లెక్కల ప్రకారం ఆన్ పేపర్ అది 6.6%గానే కనిపిస్తోంది. కానీ వేరియస్ సెగ్మెంట్స్ చూస్తే కనుక పర్సంటేజ్లు వేరే ఉన్నాయి. నేను మీకు డిబేట్ సందర్భంగా చెప్తాను. సో దీని మీద ప్రధానంగా ఒక ఎజెండా తీసుకుని ఇవాళ ముందుకెళ్తోంది. మరి దీన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఉన్న అస్త్రాలేంటి? చాలామంది ఇది పొలిటికల్ పార్టీగా మారుతుందా సీజేపీ అని అడిగితే వాళ్ళు స్పష్టం చేశారు, నో, మేము పొలిటికల్ ప్రెషర్ గ్రూప్గా ఉంటాం, కానీ ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీలతోనే ప్రజలు విసిగిపోతే ఇంకో కొత్త పొలిటికల్ పార్టీ ఎందుకు, మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాం అన్నారు. సో అది కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా. ఎందుకంటే జార్ఖండ్లో ప్రస్తుతం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించి లీకేజు, దాని మీద నిరసన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపు 13 రోజులుగా ప్రభుత్వం చర్చలకు ఇప్పుడు సిద్ధమైంది, వాళ్ళు కూడా వెళుతున్నారు. అయితే అక్కడ సీజేపీ పెద్దగా కనపడలేదు. వాళ్ళకి ఏవో చిన్న గ్యాప్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఆ నిరసన కూడా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు పిలిచింది. అంటే ఇప్పుడు దేశం అంతా ఒక యాజిటేషన్ మోడ్లోకి వెళుతోందా? వెళ్లే పరిస్థితి ఆల్రెడీ ఉంది. కాబట్టి అభిజిత్ దీప్కే అనే అతను ఎవరికి తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్టు. ఆ తర్వాత ఇది పెద్ద గ్రూపుగా తయారవడానికి కారణం ఆల్రెడీ దేశంలో ఉన్న విద్యార్థులకి, యువతకు ఉన్న ప్రశ్నలకి ఒక రూపంగా సీజేపీ మారిందా? అదొక పాయింట్. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న జన్జీ జనాల్ఫాతో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఇండియన్స్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ ది నేషన్స్ అనే ఒక సంస్థ, ఆ ప్రోగ్రాంలో వారు పాల్గొన్నారు. అందులో చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వాల్ని ప్రశ్నించడము, తమ హక్కుల గురించి పోరాడడం అనేది దేశద్రోహం కిందకి రాదు. వాళ్ళని అలా చూడకూడదు. వాళ్ళ ఆందోళనలో, ఆవేదనలో నిజాయితీ ఉంది, ఓపికతో వినాలి. అలాగే నాయకత్వం అంటే ఉపన్యాసాలు ఇవ్వడము,
లేకపోతే ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు అని కూడా ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అంటే నర్మగర్భంగా ఒక రకంగా ప్రధానమంత్రి మోదీ మీద ఆయన కామెంట్స్ చేశారనే చర్చ కూడా మొదలైంది. కానీ ప్రభుత్వ వాదన ఏంటంటే మేము విన్నాము, చర్చలకు పిలిచాము, కఠినమైన చట్టాలు తీసుకొచ్చాము, బిల్లులు తీసుకొచ్చి దాన్ని చట్టం చేశాము, నీట్ యూజీ ప్రక్షాళన కోసం మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది కేవలం దానికి ఒక్కదానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అదే ఇవాళ సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి దాదాపుగా మోహన్ భగవత్ చెప్పిన రీతిలోనే ఓపిక్గా వినాలి, వాళ్ళ మీద లాఠీ చార్జీలు లేకపోతే పెల్లెట్ గన్స్తో బుల్లెట్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు, దీని మీద నిష్పాక్షిక విచారణ కూడా జరగాలని చెప్పడము. నిన్న రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ జరుగుతోందంటే పేరు జరుగుతోంది కానీ వాయిదాల పరమే కొనసాగుతోంది. రాజ్యసభ చైర్మన్ కూడా ఒక సూచన చేశారు, విపక్షాలు ఏంటి చెప్తున్నాయో వాళ్ళ వాదన ఏంటో ప్రభుత్వం వినాలి అని సూచించారు. అంటే లాఠీ ఛార్జీల మీద, ఈ కాల్పుల మీద హోంమంత్రి రావాలి, సమాధానం చెప్పాలి అని. సభ జరగట్లేదు, ముందుకి స్టాల్ అయిపోతుంది, వాయిదాలు పడుతోంది, నెక్స్ట్ డేకి వాయిదా పడిపోతుంది. ఈ లోపేవో కొన్ని బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. కీలకమైన డీలిమిటేషన్ బిల్లు మీద మాత్రం విపక్షాలందరితో మాట్లాడి వాళ్ళందరూ ఓకే అన్నాకనే మీరు సభలో పెట్టాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎస్పీ కూడా అదే చెప్తోంది, డిఎంకే కూడా అదే చెప్తోంది. కానీ దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఆల్రెడీ మాకు మెజారిటీ ఉంది రాజ్యాంగ సవరణకు సంబంధించి 2/3, బట్ లాంఛనం కోసం మీ అందరితో మాట్లాడుతున్నాం అన్నట్టు కొంతమంది మంత్రుల మాటలు ఉన్నాయి. సో ఈ అన్ని అంశాల మీద అంటే ఒక రకంగా సుప్రీంకోర్టు, అలాగే రాజ్యసభ చైర్మన్ మోహన్ భగవత్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వానికి మీరు వినండి అని చెబుతున్నారు. అలాగే మరో పెద్ద కార్యక్రమంతో సీజేపీ రాహుల్ గాంధీ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రాంతో, ఆన్లైన్ ప్రోగ్రాంతో ఆయన కూడా జన్జీకి దగ్గర అవ్వడానికి మరొక కొత్త ఆన్లైన్ కార్యక్రమం ఇన్స్టా వేదికగా ఆయన మొదలు పెట్టబోతున్నారు. సో దేశవ్యాప్తంగా జన్జీ జపం జరుగుతోంది. దీన్ని ఎవరు పొలిటికల్గా అనుకూలంగా మలుచుకుంటారు, లేదా ఇది కేంద్రాన్ని నడిపిస్తోన్న ఎన్డీఏకి ఛాలెంజింగ్ టైమ్గా మారిందా, దీన్ని ఎలా అటాక్? సో సీజేపీ ప్రెషర్ గ్రూప్గా మారి దేశవ్యాప్త పర్యటన ప్రచారానికి సిద్ధమవుతోంది. కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిన్న తెలియజేశారు. అలాగే మరోవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే చేసిన కామెంట్స్, మోహన్ భగవత్ వారు అభిప్రాయాలు చెప్పారు. అలాగే రాజ్యసభ చైర్మన్ కూడా విపక్షాల వాదనలు వినండి అని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సృజన యాదవ్ గారు, అనలిస్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్ జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీ నేత జాయిన్ అవుతారు. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు, సృజన గారు. ప్రకాష్ రెడ్డి గారు, నేను పెట్టిన టైటిల్ ఛాలెంజింగ్ టైమ్స్. మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే ఒకవైపు 12 ఏళ్ల ప్రధాని అప్రతిహత పరిపాలన, విజయాలే తప్ప పెద్దగా అపజయాలు చూసింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఇది అపజయం కాదు, ఒక మెట్టు దిగడం అనుకోవచ్చు ప్రధానమంత్రి అంటే మీ పర్సెప్షన్ నుంచి చూస్తే బహుశా. కానీ అక్కడితో అయిపోలేదు. వాళ్ళు దేశవ్యాప్తంగా పార్లమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అదర్వైజ్ యూత్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దానికి మీరు డెలివర్ చేస్తున్న దానికి ఉన్న గ్యాప్పే సీజేపీ రూపంలో కనపడుతోందా? ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు బయలుదేరుతున్నారు, ఏం చెప్తారు? ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం ఋషి గారు. నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినటువంటి ఇందిరా శోభన్ గారు నమస్కారం. కాంగ్రెస్ ఇందిరా శోభన్ నమస్కారం. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో, ఒక డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఋషి గారు, పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ యొక్క యాక్షన్ ఎప్పుడు ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ లైవ్ ఉండాలి, ఉన్నప్పుడే డెమోక్రసీ కరెక్ట్ గా ఉంటుంది. మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీస్, అసెంబ్లీలు, పార్లమెంట్లు, వేదికలు, చర్చలు, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. బట్ డెమోక్రసీలో పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ అది ఇండిపెండెన్స్ ఇండియాలో కూడా పనిచేసినాయి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా యాక్టివ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్. అది ఐఎన్టీయూసీ రూపంలో ఒక పార్టీ ఏదో అయి ఉండొచ్చు, బిఎంఎస్ రూపంలో ఇంకో వ్యవస్థలు అయి ఉండొచ్చు, ఏఐటీయూసీ, టిఎన్టీయూసీ, అట్లా ఎన్నో సంస్థలు ఎఫిలియేట్ అయ్యి ఉంటాయి కదా ఏదో పొలిటికల్ పార్టీ. కాదు సార్, కొన్ని అఫిలియేట్ కాకుండా కూడా ఇప్పుడు హెచ్ఎంఎస్ ఉండే, అప్పుడు సోషలిస్ట్ పార్టీ, ఇప్పుడు జార్జి ఫెర్నాండెజ్ ఇండియన్ రైల్వే ట్రేడ్ యూనియన్ కి ఆయన ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అది అఫిలియేషన్ అంటే సోషలిస్ట్ పార్టీ అంటే కాదు మొత్తం కూడా. అట్లా పొలిటికల్ సిస్టమ్ లో ప్రెషర్ గ్రూప్స్, స్టూడెంట్ ప్రెషర్ గ్రూప్స్ లైక్ అసు స్టూడెంట్ యూనియన్ ఉండే, ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్, ఇట్స్ ప్రెషర్ గ్రూప్. అది పనిచేసింది, అది ఒక పర్పస్. దానికి ఒక పర్పస్ తో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఛాత్ర సంఘర్షణ సమితి దేశం మొత్తం మీద పనిచేసింది. ఇట్స్ ప్రెషర్ టు రెస్టోర్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం యొక్క ఫలితం వచ్చింది, అయిపోయింది. దాని ఫలితం రాగానే అయిపోతుంది. పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ యొక్క రోల్ అంతేగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు సీజేపీ పేరు రూపంలో
పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ గా వాళ్ళు పనిచేస్తారంటే దానికి ఒక పర్పస్, దానికి ఒక ఎజెండా, ఆ ఎజెండా పూర్తయిన తర్వాత వాడికి సమయం అయిపోతుంది. అది కానీ క్యాబోల్తి పబ్లిక్ అనేది అది ఒక లిమిటెడ్ ప్రోగ్రామ్ లాగా లేదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ లాగే ఉంది. అయితే నేను చెప్తాను, అది అక్కడికే వస్తున్నా. ఇది ప్రెషర్ గ్రూప్ ఉండడం తప్పు కాదు, ప్రెషర్ గ్రూప్ రోల్ తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో అవసరం కూడా ఉంటది కూడా. స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, లేదా హమాలీ సంఘం కావచ్చు, ఇంకొకసారి ట్రేడ్ యూనియన్ కావచ్చు, ఇంకొక ఏదైనా సంఘం కావచ్చు. ఇప్పుడు నేను అసూ స్టూడెంట్ యూనియన్ చెప్పిన అదొక ప్రెషర్ గ్రూప్ పనిచేసింది, ఒక 4 సంవత్సరాలు అస్సాంలో ఉద్యమం చేసింది, ఒక పర్పస్ కొంత సర్వ్ అయిపోయింది, దాని తర్వాత దాని రామ్ అయిపోయింది. అట్లాగే చాలా ఇప్పుడు వ్యవసాయ సంఘాలు సార్, నేను మీకు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏదో ఇప్పుడు అయిపోయింది, నేను చరిత్రలో చెప్తా. నా 95-96 దశకంలో బీజేపీ రాకముందు సార్, ఈవెన్ గుజరాత్ లో కూడా ఒక భారతీయ కిసాన్ సంఘ్ 7 రోజుల పాటు మొత్తం ట్రైన్స్ ఆపేసింది. గుజరాత్ రాష్ట్రంలో ట్రైన్లు లేకపోయినాయి 7 రోజుల పాటు. ఒక ప్రెషర్ గ్రూప్, ఒక రైతు సంఘం, ఒక ప్రెషర్ గ్రూప్. అట్లాగే కానీ ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశంలో ఇప్పుడు జనాభాలో ఎక్కువ భాగంగా ఉన్న యువత వాళ్ళ ఆస్పిరేషన్స్, ఒక నిమిషం, వాళ్ళ ఆస్పిరేషన్స్ కి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని కోరుకుంటున్న దానికి ప్రభుత్వం నడుస్తున్న తీరుకు ఉన్న గ్యాపే పెద్ద ప్రెషర్ గ్రూప్. పెద్ద అని ఎందుకన్నానంటే అది మంత్రి రాజీనామా వరకు వచ్చింది కాబట్టి. వన్ సెకండ్. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రెషర్ గ్రూప్లు ఉండాలని, కానీ చాలా సందర్భాల్లో ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు వీళ్ళని ఒక దేశద్రోహుల్లాగా, లేకపోతే విద్రోహ శక్తుల్లాగా, యాంటీ నేషనల్ గ్రూప్స్ లాగా, లేకపోతే విదేశీ శక్తుల ప్రమేయం ఉన్న గ్రూపుల్లాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, బీజేపీ కానీ, లేకపోతే ఎన్డీఏ కానీ, లేకపోతే సపోర్ట్ గ్రూప్స్ కానీ. నేను ఒకటే పని, ఇప్పుడు మీరు ప్రెషర్ గ్రూప్ అన్నారు కాబట్టి వీళ్ళు ఏదో శాశ్వత ప్రెషర్ గ్రూప్ అనేటువంటి దీంట్లో ఉంటారు అనుకునే భ్రమలలో, అందుకోసమే నేను చెప్తున్నా యూత్ ఆస్పిరేషన్స్ ఏంటివి, యూత్ చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటి అనేది బెరుజు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను 85వ దశకంలో సార్ 1980లో నాకు గుర్తున్నంత వరకు, 79లో 80లోనో నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్న రోజులలో హైదరాబాద్ లో రోడా మిస్త్రి అనే ఒక ఉమెన్ మహిళా మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తే ఆమె ఉద్యమం మొదలైతే టియర్ గ్యాస్ ఇచ్చిండ్రు, షెల్స్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో గొడవ జరిగింది. చివరికి సాయంత్రం ఆమె రాజీనామా చేసింది, ఒక పర్టికులర్ ఇష్యూ. అట్లా నువ్వు మంత్రి రాజీనామా చేయంగానే అయిపోయింది. మంత్రి హైదరాబాద్ లో ఒక విద్యార్థి సంఘము ఉద్యమం చేస్తే పొద్దున ఉద్యమం మొదలు పెడితే సాయంత్రానికి రోడా మిస్త్రి చెన్నారెడ్డి ప్రభుత్వం. బీజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ. ఒక నిమిషం సార్, కాదు మనం అంటే పాత విషయాలని అంత టైం లేదు, అందుకని సిజేపీ బీజేపీని ఛాలెంజ్ చేస్తోందా? స్ట్రైట్ క్వశ్చన్. నేను అదే చెప్తున్నా సార్, మీరు పాత విషయాలు గుర్తు చేయకపోతే సిజేపీ ఏదో ఛాలెంజ్ చేసేసి అయిపోతుంది అనేటువంటి భ్రమను కల్పించే ప్రయత్నం జరుగుతుంది దేశంలో, అది పటాపంచలు అవుతుంది అంటున్నా. సో సిజేపీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చెయ్యలేదు, అంతే కదా? నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్పిన సార్. ఇప్పుడు మీకు దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది, ఒక ప్రెషర్ గ్రూప్ పనిచేస్తుంది, దాని జీవితం అయిపోతుంది అంతే. బట్ డెమోక్రసీ విల్ సర్వైవ్. ప్రజాస్వామ్యం ఎప్పటికీ ఉంటది, అందుట్లో ప్రెషర్ గ్రూప్స్ పుట్టుకొస్తాయి, వాటి ఉద్యమాలు చేస్తారు, వాటి పర్పస్ సర్వ్ అయిపోతాయి. నేను ఇంతకుముందు ఛాత్ర సంఘర్షణ ఎగ్జాంపుల్ చెప్పిన, ఎగ్జాంపుల్ చెప్పిన. అందుకోసం మీకు ఈ ఉదాహరణలు నేటి తరం ప్రజలకు అర్థమైతే, నేటి తరం యువతకు అర్థమైతే సిజేపీ రోల్ ఎంత ఉంటుంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. సిజేపీ రోల్ అనేది సరే, ఇప్పుడు క్యాబోల్తి పబ్లిక్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎందుకంటే దేశంలో ఉన్న యువత ఆల్మోస్ట్ విద్యార్థుల్ని, నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తూ. బట్ బీజేపీ నమ్ముతోంది ఏంటంటే ఎనీ అదర్ ప్రెషర్ గ్రూప్ చరిత్రలో ఎలా వచ్చాయో సిజేపీ రోల్ కూడా ఒక చోట ముగుస్తుంది అని. కరెక్ట్. దాని లైఫ్ ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు, సృజన గారు రెస్పాండ్ అవ్వండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఒకటి, ఈ ప్రెషర్ గ్రూప్ అనేది ఉదాహరణకి అంటే వాటి చరిత్ర ఏంది, ఎట్లా నడుస్తుంది? ఇన్ఫాక్ట్ ఇండియన్ కాంగ్రెస్ ఐఎన్సీ 1885 లో కూడా ప్రెషర్ గ్రూప్ లోనే స్టార్ట్ అయింది. సో చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంస్థలు వివిధ దేశాలలో ప్రెషర్ గ్రూప్ గా అంటే ఏంటంటే, మాకున్న ఒక ఎజెండాని మేము ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము, కానీ కేవలం ఒకరిద్దరు కాదు, ఒక్కొక్క సమూహంలో ఒక ఎజెండా ప్రకారము ఎలక్షన్ ఎజెండా లేకుండా ప్రెషర్ గ్రూప్ ప్రస్తుతానికి చేద్దాం అనేది కొత్త అనే విషయం కాదు, అది క్లియర్లీ అందరికి తెలుసు దేశంలో. కానీ ఈ గత 12 ఏళ్ళలో 2012-14 దగ్గర నుంచి ఇట్లాంటి ప్రెషర్ గ్రూప్ అనేది దేశంలో ఇంత ఉధృతంగా ఈ స్థాయిలో లేదు. అంటే ఎందుకని? అంటే సమస్యలు లేవా, లేకపోతే రావడానికి భయపడ్డారా? ఇప్పుడు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ప్రెషర్ గ్రూపే.
మహిళా సంఘం కూడా ప్రెజర్ గ్రూపే, టీవీలో పనిచేసే ఆర్గనైజేషన్స్ కూడా ప్రెజర్ గ్రూపే. ప్రెజర్ గ్రూప్లు లేవు ఉండవు అనేది లేదు, ప్రతి సమాజంలో ఉన్నాయి. కేవలం ఏమంటారు ప్రజాస్వామ్యము రాజ్యాంగం మాకు పని లేదు, ఎవరైనా మేము తొక్కి పెడతాము చెక్కేస్తామనే భావజాలం మాట్లాడే వాళ్ళకి ప్రెజర్ గ్రూప్లు కనిపించవేమో కానీ భారతదేశం ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రెజర్ గ్రూప్స్ అనేటివి ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఇంకోటి వెస్టర్న్ డెమోక్రసీస్ లో అసలు ప్రెజర్ గ్రూప్ లేకుండా అసలు యాక్చువల్గా ప్రభుత్వం పని చేస్తుందా లేదా, ఎందుకంటే అందరూ కుమార్తె కూర్చుంటేనే ప్రెజర్ గ్రూప్స్ ఉండవు. కాబట్టి ప్రెజర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెనామినా. కానీ గత 12 ఏళ్లుగా ఇంత స్థాయిలో ఈ డెన్సిటీతో ఈ ఎఫెక్టివ్నెస్ తోటి ఇండియాలో ప్రెజర్ గ్రూప్ అనేది ఇట్లా యాక్టివ్ గా పనిచేయలేదు. కాబట్టి చాలా మంది ప్రజలకు ఇన్ఫాక్ట్ చాలా మంది యంగ్స్టర్స్ కి అసలు ప్రెజర్ గ్రూప్ అంటే ఏందో కూడా మనం గూగుల్ చేసి చూసుకుంటాం, అలా పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే అది ఫామ్ అవ్వడానికి పర్యవసానాలు పెద్దగా లేకుంటే. ఎందుకు లేకుండా అంటే నేను పదే ఇంతకు ముందు టీవీ ఏబిఎన్ లోనే చెప్పినాను, 2016 నుంచి కొంత ఏదైనా అంటే అది ఆ పాలసీల పరంగా కానీ అది ప్రజలకు వ్యతిరేకంగా కానీ రాజకీయ పార్టీ అపోజిషన్ పార్టీలు దీన్ని తీసుకోవడం కానీ జేఎన్యూలో పెద్ద గొడవలు జరిగినాయి. ఏమైంది, ఎవరు వచ్చింది, ఏమైంది, డాక్టర్ వీడియోస్ వాటి అయింది, ఛార్జ్ షీట్ ఇంతవరకు లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, మొన్నటి ఫిబ్రవరికి 10 ఏళ్ళు అయింది, ఒక ఛార్జ్ షీట్ లేదు. ఇక్కడక్కడ అయిపోయింది, మర్చిపోయారు. అప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ని తీసేసి అప్పుడు ఎంబడే తీయలేదు, ఎంబడే తీసి ఇబ్బంది అయితే తర్వాత తీసేసారు, ఏమీ లేదు. తర్వాత డిమానిటైజేషన్ అనే పెద్ద ఇష్యూ అయింది, అది పాజిటివ్ నెగిటివ్ ఆ పక్కకు పెట్టండి, దాని మీద అయింది, ఇంత పెద్దగా జరగలేదు. తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయింది, ప్రభుత్వానికి చెప్పవలసింది ప్రభుత్వం చెప్పిండ్రు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిండ్రు, దానివల్ల ఇబ్బందులు ఏమన్నాయి అనేది అందరి ప్రజలకు తెలిసింది, దానివల్ల పెద్ద ఈ ఎత్తున రాలేదు. మళ్ళీ సిఏ ఎన్ఆర్సీ ఉద్యమం జరిగింది, లేదు ఇప్పుడు భారత పౌరసత్వం మీద, అప్పుడు కూడా చేసిండ్రు, అప్పుడు కూడా జరిగింది. కానీ ఇంత భారీ ఎత్తున ఒక ప్రెజర్ గ్రూప్ వస్తే భావజాలం అనేది ఇట్లుంటది అనేది కూడా మనం గమనించలేదు. ప్రభుత్వాన్ని కదిలించగలిగే స్థాయిలో రాలేదు. ఎగ్జాక్ట్లీ సో అంటే ప్రభుత్వానికి నిరసన ఉన్నది. ఎందుకంటే ఒకటి, ఏ ప్రభుత్వాలు అయితే మేము చేసే పనికి నిరసన లేదు, మేమంతా బాగా చేస్తున్నాము, ఇంకా దేశం వికసిస్తుంది, దేశం అంతా బాగుంటది అనే ఆలోచన విధానం ఉండడం అనేది కొంతవరకు అయితే తప్పు. కాబట్టి అట్లున్న వాళ్ళకి ఇప్పుడు సరైన ఇది యాక్చువల్లీ ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకు చెంపపెట్టు లాంటిది అంటే ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. మనం ఇన్ఫాక్ట్ ఒక 10 ఏళ్ల కిందట ఈ ప్రభుత్వం కాదు వేరే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు నర్మదా బచావ్ ఆందోళన ఒక 5-8 ఏళ్ళు నడిచింది. కాబట్టి ప్రెజర్ గ్రూప్స్ అనేవి ప్రతిసారి నడిచినా మళ్ళీ వస్తాయి. 2000 రైతుల ఉద్యమం మొత్తం ఢిల్లీని ఆపేసిండ్రు, 2 సంవత్సరాలు చేసిండ్రు. కానీ ప్రతిసారి నిరసన వచ్చినా, ప్రతిసారి ఇబ్బందికరమైన అంశాలు ప్రజా సమస్యలను తీసుకొచ్చిన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా బ్రాండింగ్ చేయడం అనేది భారతదేశ రాజకీయాల్లో జరిగింది. అది అపోజిషన్ వాళ్ళ పార్టీ, అది వాళ్ళు క్యాంపులు, వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళకేం పనిపాటలు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే జెన్జీలో ఉండే మహిళలు ఎవరైతే కొందరు అసభ్యకరమైన మాటలు మాట్లాడిండ్రు, క్షమాపణలు చెప్పిండ్రు, వాడికి అయిపోయింది. ఇంకా వాళ్ళని వేటాడడం, అసలు ఆడపిల్లలు అంటే ఇదేనా, ఆడపిల్లలు ఇట్లా చేస్తారంటే అదొక పెద్ద నెరేటివ్ తీసుకుపోయారు. కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ఏదైతే ఎగ్జిస్టింగ్ నెరేటివ్ అంటే ఏదైతే మనం భావజాలం వాడినామో వాటికి అన్నిటినీ అధిగమించి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు మాట్లాడే విధానం చాలా వరకు మారింది. గత 5 రోజుల నుంచి మీరు చూసినట్లయితే ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యం వాళ్ళు లేకుంటే ఒకటి, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన పార్శ్వమే నిరసన. ఈ భావజాలం అనేది, ఈ భాష అనేది గత వారం రోజుల నుంచి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత ఉక్కుపాదం మోపినా గానీ ఈ సెంటిమెంట్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇంకోటి తగ్గకుండా ఇది ఎటువైపు వెళ్తుందంటే నిజంగా ఈ పిల్లలు ఏదో చెప్తున్నారు కరెక్టే ఉన్నట్టుంది కావచ్చు, నాకు అదే అనిపించింది, కానీ నేను ఇన్ని రోజులు భయపడ్డా, నేను కూడా అనుకున్నా కానీ నేను బాలేక నాకేమో అంటారేమో, నా మీద కేసు పెడతారేమో, నన్ను జైలు వేస్తారేమో, నాకు భయం ఏంది అనే ఏదైతే ఈ భయం అనే ఒక షెల్ అందరు ఉన్నారో దాన్ని బ్రేక్ ఓపెన్ చేసారు. అంటే ఏంటంటే ఆ బ్రేక్ ఓపెన్ చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా భయం అవుతుంది. మాట్లాడదాం. నెక్స్ట్ రౌండ్ లో మోహన్ భాగవత్ గారు చేసిన కామెంట్స్ కూడా యాడ్ చేసుకుని మాట్లాడదాం. ఇంద్రశోభన్ గారు, ఒకటి ఈ నీటికి సంబంధించి మొట్టమొదట రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు బిఫోర్ ఈ సిజేపీ పిక్చర్ లోకి రాకముందు. కానీ సిజేపీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి వారు చేసిన కామెంట్స్ తర్వాత సోషల్ మీడియా మూవ్గా పుట్టుకొచ్చిన ఒక పేజ్ ఇవాళ దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్ అనే ఒక దేశవ్యాప్త ప్రచార పర్యటనకు రెడీ అయింది. సో ఇది ఆల్టర్నేటివా ఉన్న రాజకీయ పార్టీలకి? అంటే మీరు చెయ్యలేని పనులని కాంగ్రెస్ పార్టీయో ఇంకో పార్టీయో చేయలేని పనిని ఓ బిగ్గెస్ట్ ప్రెషర్ గ్రూప్, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీగా మేము మారమని చెప్తున్నారు కాబట్టి నేను ఆ పదం వాడుతున్నా. సో వాళ్ళు సాధించగలుగుతున్నారా? అండ్ మీరు వెనకబడిపోకూడదు కాబట్టి, లేదా వాళ్ళు రేపు సపోర్ట్ ఎవరు చేస్తారో పొలిటికల్గా మనకు తెలియదు, అందుకే మీరు కూడా జంజీకి దగ్గర అవ్వడానికి ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ప్రోగ్రామ్ రాహుల్ గాంధీ గారు తీసుకోవడం కానివ్వండి,
లేకపోతే పార్లమెంట్ లోపల బయట నిరసనలు కానివ్వండి, దాని ఇన్స్పిరేషనేనా? ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే మా సోదరి మనకి ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అయినా. నమస్కారం. సో దేశంలో ఎక్కడైనా ఎప్పుడు కూడా ఉద్యమాలన్నీ కూడా తాడిత పీడిత ప్రజల నుంచి, సఫరర్స్ నుంచో వస్తాయి. సో ఈ దేశంలో పొలిటికల్ పార్టీలు చేస్తాయి. అల్టిమేట్ గా యాక్టివిస్టులు, ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల పట్ల అవగాహనతోటి, సమాజ స్పృహతో ఉండేటువంటి వాళ్ళు కొన్ని ఉద్యమాలు మూవ్మెంట్ అవుతాయి. సో ఇక్కడ కాక్రోచ్ అనేది లిటరలీ ప్యూర్ గా ఇక్కడ మనము చెప్పాల్సింది ఏంటి అని అంటే, అది ఒక జడ్జి అన్నటువంటి మాటలతో వచ్చినటువంటిది, అంటే అవహేళనతో. కాక్రోచ్ మీన్స్ అది మురికిలో ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి వర్డ్ తో మరి ఆయన చెప్పారో, ఏ ఆలోచనతో చెప్పారో గానీ మొత్తానికి ఈ దేశంలో ఒక మార్పు కోసం యువత అంతా ఒక తాటిపై రావడానికి అదొక అవకాశంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో పిల్లలు ఎప్పుడైతే అనుకున్నారు అంటే ఈ దేశము భవిష్యత్ అంతా కూడా యువత చేతిలోనే ఉన్నది, ఆ యువత భవిష్యత్ అంధకారం వైపు వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ యొక్క రైట్స్ కోసం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మూవ్మెంట్ మొదలు పెట్టినారు. సో దీంట్లో ప్రభుత్వం బెంజాలకు పోకుండా డే వన్ గా మాట్లాడి ఉండుంటే, వాళ్ళు అడిగింది ఏం అడిగారు? మీ ఆస్తులు అడగలేదు, మీ కుర్చీలు అడగలేదు, వాళ్ళ యొక్క ఇవాళ యువతకి అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేదు 21 years వరకు, 25 years వరకు. అవి కూడా వాళ్ళు అడగలేదు. కానీ అడిగింది ఏంటి? వాళ్ళు మా పేపర్లు లీక్ అవుతున్నాయి, ఎందుకు లీక్ అవుతుంది, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అడిగినారు. తప్పు లేదు కదా దాంట్లో, ఎవరమైనా అడుగుతాం కదా. ఇంట్లో తండ్రి సరిగా చేయనప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా అడుగుతారు, నిలబడతారు, ఎందుకు నాన్న సరిగా చేయట్లేవు అని అడుగుతారు. కాబట్టి ఇది దేశానికి తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించాల్సిన అవసరం లేదు జరిగిన దాని పట్ల. సో మీరు ఎక్కడ అది చేయలేనప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్స్ కి ముందు పిల్లల కూర్చొని చర్చపై అని చెప్పేసి విద్యార్థులతో మాట్లాడినటువంటి మోదీ గారికి, పరీక్షపై చర్చ మాట్లాడిన మోదీ గారికి, మరి అదే దాని మీ వల్ల నష్టం జరిగినప్పుడు దానిపైన వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. మరి ఎందుకు తీసుకోవట్లేదు? దేశంలో ఎవరు పోరాటాలు చేసినా, ఎవరు ఉద్యమాలు చేసినా, ఎవరు ప్రాణాలు కోల్పోయినా, ఎవరు మెడల్ సాధించినా మీ అకౌంట్ లో వేసుకున్నప్పుడు ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని కూడా మీరు దాన్ని నివారించే ప్రయత్నంగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉండింది. అది చేయలేకపోయినారు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నని పార్లమెంట్ సాక్షిగా ఒక మూమెంట్ గా ముందుకు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి చర్యలు ఏమైనటువంటి చర్యలు, అవి ఆ రోజు డే 1 మీరు నివారించుంటే ఇంతదాకా వచ్చి ఉండేది కాదు పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఈగోను మీరు హట్ చేస్తారు. ఇక్కడ మేము అడుగుతున్న మా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పైనుంచి బుల్డోజ్ చేస్తూ, మా పైన లాఠీ చార్జ్ చేస్తూ, టియర్ గ్యాస్ వదులు, ఇవన్నీ మాకు పైన ఇబ్బంది కలిగిన పరిస్థితి. మొత్తం దేశ యువత ఈగోని హట్ చేశారా కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ కానీ, లేదా ఇదొక ప్రత్యేకమైన గ్రూపు? అంటే మొత్తం దేశ యువత అంతా సిజేపీ ఎలా ఆలోచిస్తోందో అలా అర్థం చేసుకోవాలా? ఎందుకంటే మీరెప్పుడు రిలేట్ అవ్వలేదు. రాహుల్ గాంధీ ఎక్కడ సిజేపీ పేరు ప్రస్తావన తీసుకురాలేదు, మీరెక్కడ వాళ్ళతో రిలేట్ అయి పనిచేయలేదు. అందుకు అడుగుతున్నా. నేనేమంటున్నంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, కానీ ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని పొలిటైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాక్రోచ్ వాళ్ళు చేసినటువంటి మూవ్మెంట్ బయట ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి యువతకి అండగా రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ ని మీరు దీనిని చర్చకు తీసుకొని అన్నారు. మీరు చేయలేదు కాబట్టి ప్రధానమంత్రి గారి ఇంటికి ముందు ధర్నా చేసి ఆ ఇంటెన్సిటీ ఎంత సీరియస్ గా ఉందన్నది గుర్తు చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా అక్కడ జరిగినటువంటి పిల్లల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల రాహుల్ గాంధీ గారు స్పందించినారు. రాజ్కోట్ కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ పిల్లలు, అక్కడ కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పిల్లలందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా మంది పిల్లలు అక్కడ వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ పిల్లలను ఉద్దేశించి ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఒక ఎల్ఓపి లీడర్ గా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా రాహుల్ గాంధీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మేము నిజంగానే వెళ్ళి కాక్రోచ్ ఆ వేదిక నిలబడి పంచుకొని చేసినట్లయితే మీలాంటి మీడియా వాళ్ళే మాట్లాడతారు. సో దీని వెనక ఉండి వీళ్ళే పనిచేస్తున్నారు. ఆల్రెడీ దీనిని పొలిటైజ్ చేయడం కోసం చాలా మంది కూడా చాలా సీరియస్ గా, కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా సీరియస్ గా దీనిపైన ఆరోపణలు చేస్తున్నాడు. అది మనం కూడా గమనించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఇవాళ పిల్లలు వాళ్ళు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మేము పార్టీ వైపుకి వెళ్ళట్లేదు, ఇష్యూస్ పైన మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నాము. వీటిపైన మేము ఈ దేశంలో ఉన్నటువంటి యువత పట్ల జరిగే సమస్యల పట్ల మేము ఒక అవగాహనతో ముందుకెళ్లాలనుకుంటున్నామని చెప్తున్నారు. అది అప్రిషియేట్ చేయాల్సిన. అదే అంటున్నా, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. ఎన్నాళ్ళు మీరు చెయ్యలేకపోయిన పనిని ఇప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్ అని రాహుల్ గాంధీ గారు మొదలు పెడుతున్న పనిని ఇవాళ సిజేపీ చేయబోతోందా దేశవ్యాప్తంగా? అన్న లేదు, మీరు ఇది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ విషయంలో గానీ, యువత విషయంలో గానీ, మహిళల విషయం గానీ వెనకాడ ఎప్పుడు వేయలేదు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఇష్యూ జరిగితే ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ అడ్రస్ చేస్తేనే దాని పేరు పైన చట్టం వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ
అట్లాగే ఈ ఇష్యూ పట్ల ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి అంశం పట్ల డెఫినెట్ గా పార్టీ తరపు నుంచి మద్దతు ఉంటుంది. మీరు చేసే పోరాటానికి మా మద్దతు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా కాదు వీళ్ళు మాకు అవసరం లేదని ఎక్కడ రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చేయలే. సో భవిష్యత్తు కదా పిల్లలు అనేది, వాళ్ళ భవిష్యత్తు గురించి అడుగుతున్నారు కదా, రాజకీయ పార్టీ గురించి కాదు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు మళ్ళీ దీనిని పబ్లిక్ మనలో ఏమున్నది, మన్ కీ బాత్ చెప్పేటువంటి మోదీ గారికి పబ్లిక్ మనలో ఏమున్నది అన్న దానికోసం ఇప్పుడు పిల్లలు మూవ్ ఆన్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా దీనిని ఎవరు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. పెద్ద మనుషులు దిగి వచ్చి ఈ రోజు వరకు కూడా ఎందుకు అమిత్ షా గారు మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా పెదవి ఇప్పట్లేరని అడుగుతున్నారు. బిఫోర్ దట్ జార్ఖండ్ లో జేఎంఎం తో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు మీరు. 13 రోజులు ఎందుకు పట్టింది విద్యార్థుల్ని చర్చలకు పిలవడానికి? రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినట్టు ఐ అప్రిషియేట్ దట్, ఆయన ఒప్పుకున్నారు. కానీ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటున్నాను నేను. ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి పార్టీ గవర్నమెంట్ పరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దాన్ని ఒకవేళ చర్చ రాకపోతే, వాళ్ళు తీసుకోకపోతే డెఫినెట్ గా ఏఐసిసి నుంచి పార్టీ తరపు నుంచి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడతారు. వేగంగా ఏ విషయాన్ని కూడా వాళ్ళు కూడా అంత డే వన్ లోనే ఇన్వాల్వ్ అవ్వరు కదా ఎవరు కూడా. సో ఇవాళ మోదీ లాంటి వ్యక్తియే మా పార్లమెంట్ లో ఈ రోజు వరకు కూడా స్పందించలే. ఇంత పెద్ద మూవ్మెంట్ జరిగితే కూడా వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు ఏమంటారు భేషజాలకు పోతున్నారు తప్ప ఎక్కడ కూడా పిల్లల్ని ఈ రకమైనటువంటి ఒక భరోసా అటువంటి వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇవాళ విదేశాలు తిరగడానికి మీకు సమయం ఉంటది. ఇవాళ 36 కోట్ల నుంచి 550 కోట్ల రూపాయలు పెట్టి మోదీ గారు విదేశ పర్యటన చేసి ఈ పర్యటన వల్ల ఏం తీసుకొచ్చినారు ఈ దేశానికి? మరి యువత కాదు, ఇప్పుడు ప్రధానమంత్రి అడ్రస్ చేస్తున్నారు కదా, జంజీతో మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెడుతున్నారు. అన్నా నేను ఏమంటున్నా ఒకటి అడుగుతాను. మోదీ గారు ఈ రోజు వరకు కూడా అంటే 12 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా ఒక మీడియాని అడ్రస్ చేశారా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన ఎంతసేపు ప్రాంప్ట్ ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప, ఇచ్చినటువంటిది స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప ఇవాళ పిల్లల మనోభావాలను ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదని అడుగుతున్నాం మేము. అంతేందుకు పార్లమెంటు సాక్షిగా కంగన పిల్లల్ని ఇష్టం ఉన్నట్టుగా ఆమె దారుణ అనేటువంటి మాటలు మాట్లాడితే ఈ రోజు వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలే వాళ్ళ పైన? ఎందుకు తీసుకోలే వాళ్ళను? వాళ్ళు మురికి కుప్పంలో ఉన్నటువంటి పిల్లలని ఎట్లా కన్నారు అని ఆమె అవమానపరిస్తే ఈ రోజు వరకు ఇది మీకు బాధ్యత లేదా? మీ విత్ ఇన్ పార్టీలో ఒక పార్లమెంటరీ అయ్యి ఆమె మాట్లాడితే కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ కి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మోదీ గారు మౌనముని గారు ఆయన ఎప్పుడు మాట్లాడాలనుకుంటే పైనుంచి కీరడు. ఇప్పుడు నిన్న ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా నేను చూసాను ఇందాక, ఆయన ఏమన్నారు ప్రశ్నించే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కామెంట్స్ మీద ప్రత్యేకంగా మాట్లాడదాం ఇంద్రశోభన్ గారు, ఎందుకంటే అవి చాలా క్రూషియల్ కామెంట్స్ చేశారు. చాలా క్రూషియల్ కామెంట్స్ చేశారు వారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ విద్యార్థుల అని నేను ఇంకొకటి అడుగుతాను. ఇవాళ మేము రాజ్కోట్ లో మేము పర్మిషన్ అడిగినాము, అప్రూవల్ చేసినాక ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు పోనిస్తలేరు? రాహుల్ గాంధీ ఓకే అన్నారు, తర్వాత మళ్ళీ నో అని చెప్పారు. శనివారం జరిగే మీటింగ్ కి ఎందుకు పోనిస్తలేరని అడుగుతున్నాం మేము. యువత భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన బాధ్యత తనకు లేదా? పార్లమెంట్ లో మాట్లాడాలనుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిస్థితులు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు లేదా? ఉంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని చెప్పినటువంటి వాళ్ళకి మరి ఎల్ఓపి లీడర్ గా తను ప్రధానమంత్రి గారు పోరు, పోనీ ఆపోజిషన్ పోతే కూడా పోనించే పరిస్థితి లేకపోతే మరి ప్రతిపక్షం ఎందుకు ఈ దేశంలో, పాలక పక్షం ఎందుకు ఈ దేశంలో అడుగుతున్నాం మేము. ఓకే, ఇదే విషయం ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతాను. ప్రకాష్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ ద నేషన్స్ అనే కార్యక్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, మీరు వినే ఉంటారు. సో అందులో వారు ఏమంటారంటే, జంజీతో సమావేశంలో వారు మాట్లాడింది ఏంటంటే, హక్కుల కోసం యువత కానీ విద్యార్థులు కానీ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని దేశద్రోహులుగా పిలవకూడదు, అలా చూడకూడదు. వారి ఆవేదన లేదా ఆందోళనలో నిజాయితీ ఉన్నది. అలాగే ఏ రకమైన నిరసనైనా, ఏ రకమైన ఆ రకమైన చర్యలో ఒక కన్సెన్సస్కి, ఒక డైలాగ్కి రూపంగా చూడాలి అని చెప్తూ, నిజమైన నాయకత్వం అంటే ఆయన డిఫైన్ చేశారు. నిజమైన నాయకత్వం అంటే ఉపన్యాసాలు ఇవ్వడము, ఎన్నికల్లో గెలుపు, ప్రజలకు హితబోధ చేయడం మాత్రమే కాదు. ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు? మోహన్ భగవత్ గారి కామెంట్స్ జంజీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, మీరు చేసిన చర్యలను ప్రశ్నిస్తున్నట్టుగా లేవా? ముందు జంజీ అనే పదాన్ని మీరు ఏ కోణంలో అర్థం చేసుకోవడం నాకు తెలియదు సార్. నాకు ఇప్పటి వరకు డిఫైన్ కూడా చేసిన లేదో నాకు తెలియదు సార్. జంజీ అనేటువంటి నాకు ఎవరో అడిగితే చెప్పింది ఏంటంటే, నేను జంజీ కాదు, అడిగితే చెప్పింది ఏంటంటే 97, 2006, 2000 మధ్య పుట్టిన వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ ను జంజీ అంటారు అనేది ఒక ఎవరో నాకు చిన్న డెఫినేషన్ చెప్పింది. కరెక్ట్ కాదు నాకు తెలియదు సార్. ఇప్పుడు జంజీ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ పోరాటం, మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ఏంటంటే నీటుకు ఒక అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి మంత్రి రాజీనామా చేయాలన్నారు, అయిపోయింది సార్. కానీ అంతకంటే ముందు నక్సలైట్ ఉద్యమం కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ గ్రూప్ ఉద్యమమే సార్. కాకపోతే ప్రజాస్వామ్యంలో సాయుధం అనే ఆయుధం పట్టుకొని పోరాటం చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చట్టరీత్యా నేరం అది. కాబట్టి దాన్ని అనసడం అనేటువంటిది అది ప్రజాస్వామ్య హక్కులను కలరాయడం, ప్రజాస్వామ్య హక్కులను తుపాకీ పట్టుకోవడానికి అధికారం ఉండదా అంటే ఉండదు.
ఉండదు ప్రజాస్వామ్యంలో, Of course, భారత రాజ్యాంగం ప్రకారం ఉండదు. లేదు. దానిలో డినై చేయాల్సింది ఏం లేదు. రెండోది, ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రెషర్ గ్రూప్ హక్కులు ఉండవా అంటే ఉంటాయి. ప్రెషర్ గ్రూప్ ఉంటాయి. ఇంతకుముందే పెద్దలు ఒకరు మాట్లాడారు, భారతదేశం ఉన్నప్పుడు లేనప్పుడు అని. అంటే భారతదేశం లేనప్పుడు అనేటువంటి పదం ఇచ్చినప్పుడు ఈ భావజాల సిద్ధాంతం భారతదేశం యొక్క యువత యాక్సెప్ట్ చేస్తుందా? అంటే భారతదేశం ఇప్పుడే పుట్టింది, 40 ఏళ్లనే పుట్టింది, అంతకుముందు భారతదేశమే లేదనే భావజాలంతో పనిచేసేటువంటి యువత ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ఉంది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యువత ఏందండి? ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మోహన్ భాగవత్ గారు చేసిన కామెంట్స్ అన్నిటితో మీరు ఏకీభవిస్తున్నట్టే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మోహన్ భగవత్ గారు ఈ రోజు చెప్తుందండి. మోహన్ భగవత్ గారు నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పిండు, ఇదే పదాలు చెప్పిండు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ శాఖ పోయినండి. నాకు ఇటువంటివి ఎప్పుడో ఆర్ఎస్ఎస్ యువత గురించినటువంటి చర్చను ఈ రోజు మొదలు పెట్టలే. ఈ రోజు మీరు హైలైట్ చేస్తారు ఎందుకు అంటే ఇన్ కనెక్షన్ విత్ ఆ సబ్జెక్ట్ కనెక్ట్ చేస్తారు కాబట్టి అది ఒక హైలైట్ అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎందుకు మోహన్ జీ భగవత్ గారు నాకు తెలిసి ఒక 20 ఏళ్ల కింద హైదరాబాద్ లో సార్వత్రికమైనటువంటి ఇక్కడ సత్యసాయి కళ్యాణిగములు అప్పుడు మాట్లాడిండు యువత ఆస్పిరేషన్స్, యువత ఎట్లా ఉండాలి. అప్పుడు ఇంకా బీజేపీ ప్రభుత్వం లేదు, అట్లా అట్ ది సేమ్ టైం పొలిటికల్ పార్టీ సంబంధం లేదు. మోహన్ జీ భగవత్ గారే మాట్లాడిండ్రు 20 ఏళ్ల కింద కొత్తగా సత్సంగ చాలక అయిన రోజులలో. అంటే ఎక్కడో నష్టం జరిగే అవకాశం ప్రమాదం ఉందని ఒక నిమిషం భావించకపోయి ఉంటే జెన్జీ జెనాల్ఫా వీళ్ళిద్దరితోటి వీళ్ళున్న గ్రూప్ తోటి మోహన్ భగవత్ సమావేశం అవడంలో ఆంతర్యం ఏంటి? ఇంకొకసారి మన ఆడియన్స్ కోసం కూడా మీరు అడిగారు కాబట్టి డెఫినేషన్ 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీగా, జెనాల్ఫా అంటే 2013 నుంచి 2025 మధ్య పుట్టిన వాళ్ళని జెనాల్ఫాగా చెబుతున్నారు. ఎస్ ప్రకాష్, నేను ఎందుకు చెప్తానంటే మోహన్ జీ భగవత్ గారు ఈ రోజు మాట్లాడతలేరు యువత గురించి చెప్పడానికి. హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను 100 ఎగ్జాంపుల్స్ టైం లేదు కాబట్టి అని చెప్తున్నా. 100 ఎగ్జాంపుల్స్ మోహన్ జీ భగవత్ గారు ఈ రోజు యువత గురించి మాట్లాడలే. మొన్న మాట్లాడిండు, 2 ఏళ్ల కింద మాట్లాడిండు, 10 ఏళ్ల కింద మాట్లాడిండు, 20 ఏళ్ల కింద మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడుతున్నా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది. యువతలో జాతీయ భావాలు నింపాలి. భారతదేశం 47ల పుట్టలే. భారతదేశానికి ఒక చరిత్ర ఉంది, ఒక సాంస్కృతికమైనటువంటి ఒక వారసత్వం ఉంది. ఈ భావజాలంలో దేశం కోసం సమర్పించాలనేటువంటి భావనను యువతలో నేర్పాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ పుట్టుకనే అందుకెళ్ళి వచ్చింది సార్. ఆర్ఎస్ఎస్ పుట్టుకనే అందుకెళ్ళి వచ్చింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలను మనం ప్రభావితం చేసే విధంగా, ఈ దేశం కోసం పనిచేసే విధంగా వాళ్ళని ప్రభావితం చేయాలనేది పుట్టుకతో వచ్చింది. అలా కొత్తగా వచ్చింది ఏముంది? కొత్తగా వచ్చింది ఏంటి అంటే మీరు సోకాల్డ్ భారతదేశంలో తుకుడే అని చెప్పి మీరు రౌలత్ గారు వచ్చి మాట్లాడి చెప్తున్నాడు. జేఎంయూలో ఒక ప్రెషర్ గ్రూప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది యాక్సెప్ట్ చేయాలా? తుకుడే హోనాయే, కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదు, లేకపోతే ఈ దేశంలో యువత అంతా ఇంకో ద్రవిడ దేశం ఉండే, ఆర్య దేశం ఉండే, ఈ చరిత్రను చెప్పడం అనేటువంటిది, ఈ చరిత్ర ఇదే చెప్పాలని మీరు ప్రెషర్ చేయడం అనేటువంటిది అది సహజమైనటువంటి ప్రెషర్ గ్రూప్. అది అంటే ఏ ప్రెషర్ గ్రూప్ యొక్క భావజాలం, ప్రెషర్ గ్రూప్ యొక్క లక్ష్యం కూడా అంతే ఇంపార్టెంట్. నిరుద్యోగం కోసం, ఈ దేశంలో ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వమే ఒత్తిడి తేవాలనుకుంటున్నారా, లేదా ఈ దేశం యొక్క ఆర్థిక విధానాన్ని మార్చడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నారా, ఈ దేశంలో ఫలానా విద్యారంగంలో ఫలానా మార్పు కోసం ప్రెషర్ గ్రూప్ గా పనిచేయాలనుకుంటున్నారా? దానికి ఒక లక్ష్యం ఉంటుంది. సో అంటే మీకు సిజేపీ మీద లేకపోతే ఈ జన్జీ ఉద్యమం మీద వాళ్ళు ఈ పర్పస్ కోసం కాకుండా భారతదేశ ఔన్నత్యాన్నో, సంస్కృతినో, చరిత్రనో ప్రశ్నించే గ్రూపులుగా తయారయ్యాయి అని అంటున్నారా? నేను అంటలేను. నా ప్రశ్నించే ఆలోచన ఉన్న వాళ్ళ యొక్క అంశాల గురించి మాత్రమే నేను మాట్లాడినా. అయితే నేనేమంటాను, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గురించి నేను పట్టించుకోవట్లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వేదిక ఎక్కిన భావజాలం అందుకో చెప్తున్నా. బీజేపీ కన్సిడర్ చేయకపోతే కేంద్ర మంత్రులు పిలిచి వాళ్ళతో చర్చలు ఎందుకు చేశారు? నేనేమంటా సార్, టెంపరీ అన్ని జరుగుతాయి చర్చలు. నక్సలైట్తో కూడా చర్చ చేయాలనుకున్నారు, అది వేరే విషయం. ఎప్పుడు సిజేపీ అనగానే మీరు నక్సలైట్లు ఎందుకు తీసుకొస్తున్నారు? నేను అరుంధతి రాయ్ భావజాలాన్ని నర్మదా ప్రాజెక్ట్ నాపాలనుకున్నారు, కుడంలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఆపాలనుకున్నారు, దేశంలో పరిశ్రమలు ఆపుతున్నారు కూడా. ఈ భావజాలం దేశ యువతకు మంచిది కాదు. ఈ భావజాలం ఆలోచనలు దేశ వ్యతిరేక ఆలోచనలు. కాబట్టి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వేదికెక్కినటువంటి సంస్థల గురించి నేను తప్పకుండా విమర్శిస్తూనే ఉంటా.
విమర్శిస్తూనే ఉంటా. దాన్ని కాశ్మీర్ భారతదేశంలో మోహన్ భగవత్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నంత కాలం నేను ఇటువంటి భావజాలం మోహన్ భగవత్ గారు సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా మోహన్ భగవత్ గారు సపోర్ట్ చేస్తున్నారు, ప్రకాష్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. కాదు, మోహన్ జీ భగవత్ గారు ఏ వేదిక గురించి మాట్లాడుతున్నారు? భావజాల భారతదేశం కోసం త్యాగం చేయాలి, దేశం కోసం పనిచేయాలనే యువత గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దేశం కోసం సమర్పించు, దేశం కోసం సమర్పించనే భావజాలం, దేశాన్ని అభివృద్ధిని అడ్డుకోకనే భావజాలం గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకి ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా మాట్లాడుతాం. అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు, త్యాగం చేసే వాళ్ళు, శాటిలైట్ కోసం శాటిలైట్ పనిచేయించే వాళ్ళు, దేశ అభివృద్ధిలో భాగస్వాములు. ఇప్పుడు ప్రెషర్ గ్రూప్ అనేది ఏ భావజాలాన్ని ప్రెజరైజ్ చేస్తోంది అనేది చాలా కీలకం అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తోంది. సృజన గారు, డెఫినెట్లీ ప్రెజర్ గ్రూప్ అనేది ఏ భావజాలము ప్రెజరైజ్ చేస్తుంది అనే దాని మీదనే వాటి ఉన్నతి గాని మనుగడ గాని ఉంటది. ఇప్పుడు ఒక ప్రెజర్ గ్రూప్ ఉంటది, ప్రెజర్ గ్రూప్ వచ్చి ఏం చేస్తారు, మీరు ఓట్లు వేయించుకుంటారు, ఓట్లు అయినాక మీరు ముస్లింలు హిందువులు అంటారు, ఆ ప్రెజర్ గ్రూప్ తప్పే. ఇంకో ప్రెజర్ గ్రూప్ ఉంటది, చదువుకునేటోళ్ళని, విజ్ఞానవంతులని, అభివృద్ధి నమూనాలో ఇబ్బందులు ఏమున్నాయని నిమ్మలంగా చెప్పే విద్యార్థులని దేశద్రోహులు అంటారు, అది కూడా తప్పే. ఇంకో ప్రెజర్ గ్రూప్ ఉంటది, మహిళలంతా మీరు ఒకరొకరు ఇద్దరు పొలిటికల్ పార్టీ ప్రెజర్ గ్రూప్ ఒకటేనా మీరు చెప్తున్న దాన్ని బట్టి? నేను అంటున్నా భావజాలం చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రెజర్ గ్రూప్ ఉంటది, మహిళలందరూ ముగ్గురు పిల్లల్ని కనాలి, మీ పనే పిల్లలకు దేశానికి అంకితం చేయమంటది, అది కూడా ఒక భావజాలమే. ఇంకొక భావజాలం ఉంటది, ఎన్నికలలో ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చి ఇట్లా మనము ముస్లింల మీద వ్యతిరేకంగా మాట్లాడాలంటారు, అది కూడా ఒక ప్రెజర్ గ్రూప్ భావజాలం. కాబట్టి భావజాలం అనేది ఇంకో భావజాలం ఉంటది, ఏంటిది, మేము ప్రెజర్ గ్రూప్ అని చెప్పుకుంటూ మేము ప్రజల వైపే మాట్లాడతామని అనుకుంటేనే వాళ్ళు మొత్తం అసలు దేశ ప్రేమ అంటే ప్రభుత్వ ప్రేమ అని చెప్పే ప్రెజర్ గ్రూప్ ఉంటది, అది కూడా ఇబ్బంది. ఇంకో ప్రెజర్ గ్రూప్ ఉంటది, మీడియా సమస్యలన్నింటినీ వారి వెనక సైడ్ ఉండి ఒక 100,000 కోట్ల సిఎస్ఆర్ డబ్బులు ఒక ప్రెజర్ గ్రూప్ తోటి ఒడిశాలో ఇన్పించి, ఎప్పుడైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు పెట్రోలియం మినిస్టర్ గా ఓఎన్జీసీ ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులన్నీ ఒక భావజాలానికి సంబంధించిన ప్రెజర్ గ్రూప్ల ద్వారా ఎన్జిఓలకు ఇవ్వడం కూడా ప్రెజర్ గ్రూపే. ఇంకోటి ప్రెజర్ గ్రూప్ ఏంటంటే, పొద్దున లేస్తే ఎవరైతే మీకు నిరసన చెప్తారో, ఎవరైతే మీ ఆలోచన విధానం సరికాదు కావచ్చు చూసుకోండి అని చెప్తారో వాళ్ళందరినీ మీరు ఆడోళ్ళంతా పిచ్చి పిచ్చిగా దుర్భాషలాడడం కూడా ప్రెజర్ గ్రూపే. ఇంటికి పోయి వాళ్ళ అమ్మాయిలను తిట్టి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి 16-15 ఆడపిల్లలని మీరు అసలు మంచోళ్ళు కాదని తిట్టడే అనే భావజాలం కూడా ప్రెజర్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి ప్రెజర్ గ్రూప్ కి అన్ని భావజాలాలు ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా జరగాల్సిన చర్చ ప్రజాస్వామ్యంలో ఇవాళటి 12-13 ఏళ్ల పాలనలో, ఇంతకుముందు పాలనలో కూడా ప్రతిసారి కూడా ఒక సీరియస్ క్వశ్చన్స్ అనేటివి అడగాలి. పార్శ్వాలు అంటే ప్రభుత్వాలకి పార్శ్వాలు ఎట్లా ఉంటాయో ప్రజాస్వామ్యంలో కూడా పార్శ్వాలు ఉంటాయి. ఆ పార్శ్వాలకి ప్రకాష్ రెడ్డి గారు కాదనలేదు, కానీ ఇప్పుడు విద్యార్థుల గురించో కాదు సృజన గారు, విద్యార్థుల గురించో లేకపోతే ఉద్యోగాల గురించో ఎస్ చెయ్యొచ్చు, కానీ ఆయన ఇప్పుడు సిజేపీలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. పురాణాల గురించి మాట్లాడారు, దేవతల గురించి మాట్లాడారు, ప్రధానమంత్రి గారిని తిట్టారు, ప్రధానమంత్రి గారి ఇంట్లో వాళ్ళని తిట్టారు. ఒక నిమిషం, కానీ ఈ భావజాలం దేశానికి కరెక్ట్ కాదు కదా, ఈ భావజాలం కరెక్టా? నేనేమంటున్నానండి, ఏ భావజాలం కరెక్టా ఏ భావజాలం కరెక్ట్ కాదా అని నేను సర్టిఫికెట్ ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇండివిజువల్ వ్యక్తిత్వం, నేను వచ్చిన తెలంగాణ సమాజము, నేను ఏదైతే స్ఫూర్తి పొందిన తెలంగాణ ఉద్యమంలో ఏంటంటే నేనే మంచిదానే పక్కోడంతా మంచోడు కాదనే భావజాలంతో పెరిగిన మహిళను కాదు, పెరిగిన పౌరురాలు కాదు. కాబట్టి ఎవరికి ఏది నచ్చినా ఎవరేది చెప్పినా వాళ్ళు చెప్పాలి, చెప్పే స్వేచ్ఛ ఉంది. ఎప్పుడైతే చట్టం పరిధిలో అది ఉండదో అది చట్ట పరిధిలోకి వస్తుంది, దానికి ఒక వ్యవస్థ ఉంది, అంతే తప్ప ఎవరు ఇప్పుడు నన్ను ఒకవేళ ఒకరు వచ్చిన దుర్భాష ఆడితే నా మాట ఏంది, నేను వాళ్ళకు ఆర్టికల్ రాస్తా, వాళ్ళు చెప్పింది తప్ప అంట కేసు పెడతా, అంతే తప్ప వాళ్ళ గలీజోళ్ళనైతే నేను ఉల్టా చెప్పాను. కాబట్టి ఈ చర్చను కొద్దిగా సైడ్ సో కాబట్టి కాక్రోచ్ పార్టీలో అట్లంటే ఇవాళ రాజకీయ పార్టీలో ఒక్క రాజకీయ పార్టీలో ఒక 20 మందిని తీయండి పుట్టుకతో అదే పార్టీలు ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళ భావజాలం అమ్ముడు పోయినట్ట. నాకు ఏ పదవులు లేదు, ఏ అధికారం లేదు, ఏ ఎమ్మెల్యేగా పోటీ చేయలే ఇప్పటిదాకా. నేను ఈ భావజాలం కోసం 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నా, ఇదే భావజాలం కోసం నేను ఉన్నా ఇక్కడే. నేనే మీ ప్రతినిధి. నాలాంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఈ భావజాలంలో పనిచేసే వాళ్ళు, లక్షలాది మంది ఉన్నారు. అదే సిద్ధాంతం, అదే ఆలోచన. తరం గడిచిపోయింది, మా వయసు కూడా అయిపోయింది. ఋషి గారు, కాబట్టి ఒక పార్టీ కానీ ప్రెషర్ గ్రూప్స్ కానీ సమూహాలు కానండి వివిధ రకాల నుంచి వస్తారు. ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ప్రాబ్లమాటిక్ ఉంది అని ఉన్నదాన్ని అంతా డైల్యూట్ చేయకుండా వాళ్ళు అడిగే మూడు మేజర్ అంశాలు ఈ ప్రెషర్ గ్రూప్ పెట్టేది. ప్రెషర్ గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ పార్టీగా రానంటారు కానీ ఫ్యూచర్ లో ఏమొస్తుందో ఒకటి ఏంటంటే,
ఈ ప్రెజర్ గ్రూప్ ఎందుకు ఇంత సీరియస్ అయింది అనేది ఇందాక మీరు ప్రశ్న అడిగినారు. దానికి ఇంకొక వైపు ఏంటంటే, పదే పదే చేసిన వాళ్ళని మీరు ఇంతే మిమ్మల్ని బ్రాండింగ్ చేయడము, కేటగిరైజ్ చేయడం, అంటే మీరు ఇట్లాంటి వాళ్ళు, మీరు అక్కడ నుండి వచ్చిన కాబట్టి మీరు ఇట్లా మాట్లాడతారు, మీలో ఇట్లా అయింది అని తప్పులు వెతికి ప్రతిదానికి దానికి ఉన్న సామాజిక చట్టబద్ధను పదే పదే డైల్యూట్ చేయడం వల్ల ఇది ఇంకా వాళ్ళు దీని ఉద్వేగం పెరుగుతుంది, ఇంకా వాళ్ళ కమిట్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి భయం అనే అడ్డుకోడలని మొత్తం కూల్చేసి బయటకు వచ్చిన వాళ్ళకు ఇవన్నీ పెద్దగా ఏముండదు. ఏమంటే వా అంటే బ్రాండింగ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పోయి ఏమంటారు ముంబైలో ఒక బస్సు కాదు పోలీసుల వ్యాన్ వస్తే ఆపింది అదృచికంగా జరిగిందో దాని మీద మొత్తం ఆమె డబ్బులు ఇచ్చి చేసింది ఫోటోల కోసం, అదంతా ఇచ్చిపెట్టండి. అసలు పోలీసు వాళ్ళు వచ్చి అదే కదా చర్చ. సో చర్చని పదే పదే తప్పుదోర పట్టియడం వల్ల ఇది ఉధృతమైంది. ఒకటి. రెండు, తప్పుదోరే కాకుండా ఉన్న వాళ్ళని దుర్భాషలాడి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఇప్పుడు ఇందాక మీరు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని అనడం వల్ల ఉపయోగం లేదు. ఎవ్వరు కూడా భారతదేశంలో సృజన గారు ఇప్పుడు సిజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశంలో ఉన్న యువత ఆక్రోశానికో లేకపోతే ఆస్పిరేషన్స్కి రీచ్ అవ్వలేకపోవడానికో లేకపోతే విద్యా వ్యవస్థ మీద ఉద్యోగ వ్యవస్థ మీద వాళ్ళకున్న అసహనానికో ఒక ప్రతీక, ఒక ప్రతిబింబం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతిబింబం కాబట్టే ఆ ఎవరైతే దానికి రాజీనామా చేసిండ్రు. ఇప్పుడు నిన్న కూడా వీరెవరో ఇది కూడా ప్రెజర్ గ్రూప్ సోషల్ ఆర్గనైజేషన్ వారు ఏమంటారో మరి నాకు తెలియదు. వారి రిప్రజెంటేటివ్ కూడా చెప్పినారు, ఏమన్నారు, యువతతో మనం ఇట్లా ఎంగేజ్ కావాలని. నేను ఒకటే ఏంటంటే, ఇన్ని రోజులు మాట్లాడినది 10 ఏళ్ల 12 ఏళ్ల పాలనలో మాట్లాడిన భావజాలము ఇకపై పనిచేయట్లేదు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ అవుట్ రీచ్ లోనే అర్థమవుతుంది. తిట్టి దుర్భాషలాడి మీరు ఎక్స్వైజీ ఇప్పుడు ప్రధానమంత్రి జన్జీకి దగ్గర అవడానికి చేసే ప్రయత్నం, ఆర్ఎస్ఎస్ జన్జీకి దగ్గర అవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానా ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటది, ప్లే బుక్. అంటే ఏంటంటే మీరు నన్ను అన్నారా ఇది అవ్వచ్చు అని చూసి ఒక 5-6 అంశాలు ఉంటాయి, ఇంకా ఏదన్నా తిప్పి అదే చెప్పడం. ఇప్పుడు అది చేంజ్ అయింది. ఎందుకంటే ఒక లిబరేటివ్ లాంగ్వేజ్, వాళ్ళని సమాజంలో వాళ్ళు రేస్ చేసే ఇష్యూస్ చాలా సీరియస్ గా ఉన్నాయి, వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళని ఇంకా ఫర్దర్ గా కోపం చేసి వాళ్ళని బ్రాండింగ్ చేసి వాళ్ళతో దుర్భాషలాడితే ఈ డైలాగ్ అనే స్కోప్ మిస్ అవుతుంది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ఇంద్రశోభన్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు అది మిర్రర్ ఎఫెక్ట్, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూత్ లాగా సిజేపీ పనిచేస్తున్నప్పుడు, సమస్యల గురించి వాళ్ళు ఒక పెద్ద పోరాటం చేస్తున్నప్పుడు, ఆ మేర పొలిటికల్ పార్టీస్ ఇప్పటివరకు ఏ అంశాలు అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఒకటి. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎన్నాళ్ళు నడిచిన విధానం కాదు, ఇప్పుడు మేబీ బీజేపీ కూడా తన అవుట్ రీచ్ మార్చుకుంటూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకి ఉన్న మార్గం ఏంటి? ఇంద్రశోభన్ గారు, ఇవాళ పార్లమెంటు సరిగ్గా జరగట్లేదు, సారీ టు సే దిస్, అంటే జరగాలని మీరు అడుగుతారు, ప్రభుత్వం జరిపించండి అని అడుగుతుంది, కానీ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. సరే, పార్లమెంట్ బయట మీరు ఏదో నిరసనలు చేస్తున్నారు, వాయిస్లు వినిపిస్తున్నారు. కానీ ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక సృజన యాదవ్ గారు అన్నది ఏంటంటే, అవుట్ రీచ్ మార్చుకోక తప్పని పరిస్థితి పొలిటికల్ పార్టీస్. అలా బీజేపీ ఇప్పుడు అవుట్ రీచ్ మార్చుకుంటే, మీరు కూడా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే మీ పందా కూడా మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు దీనిలో ఎవరు ఛాంపియన్? అంటే ఇప్పుడు సిజేపీ వైపు దేశం ఉంటే కనుక వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ తోటి ఎవరైతే అలైన్ అవుతారో వాళ్ళ వైపు రేపు దేశం ఉంటుంది ఎన్నికల టైంకి వచ్చేటప్పటికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎలా ఉంటే ప్రజలకు మీరు దగ్గర అవుతారు? ఇప్పుడు మొన్న పార్లమెంట్ సాక్షిగా యువత చేసినటువంటి దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చాలా డ్యామేజ్ అయింది. కాబట్టే వాళ్ళు దానిని సరిచేయడం కోసమే గతంలో మోహన్ భగవత్ గారు అయితే రిజర్వేషన్లని ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉందని తను స్టేట్మెంట్ గతంలో చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకి అది చాలా బూమ్రాంగ్ అయింది. లాస్ట్ టైం ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మొత్తం ఇదే చర్చలో ఉండింది మనకి. కాబట్టి ఇవాళ దాన్ని సరిచేయడం కోసం మోహన్ భగవత్ గారిని ముందు పెట్టి ఇవన్నీ ప్రశ్నలు సంధిస్తూ యువత ఇచ్చినటువంటి వార్త మేము శాశ్వతం కాదు అనే ఒపీనియన్ వ్యక్తం తను చెప్పినవి ఉటంకిస్తున్నాను ఇక్కడ. సో జీడీపీలో ఎడ్యుకేషన్ కి 6% పెట్టాల్సి నేను ఏకీభవిస్తున్నాను. డెమోక్రసీలో ప్రభుత్వాలు పనిచేయనప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారు, అది అవసరం ఉండింది, ఆ నీడ్ ఉంది, ఆ హక్కు ఉంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ అసమానతలతో రిజర్వేషన్లు ఉండాలి, ఆ రిజర్వేషన్లను పొందిన కుటుంబాలు బాగుపడ్డ కుటుంబాలు వదులుకోవాలి. ఇది అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలే. కాంగ్రెస్ ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీ, ఇవాళ మేము అదే మాట్లాడుతున్నాం ఈ దేశంలో. కాబట్టి వీటిని మీరు ఎప్పుడైతే
వీటిని అధిగమించాలని మీరు మీ యొక్క కుట్రలు జనాల ముందు ప్రజల ముందు అర్థమైందో వాటిని ఇవాళ మళ్ళీ మభ్యపెట్టడం కోసం మళ్ళీ ఒక కొత్త తెర లేపినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సమాజానికి కూడా అర్థమవుతుంది. మీరు ఎంత నిజాలు చెప్పినా, నిజం రూపంలో మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులను తెలియజేస్తున్నా. సో బట్ అల్టిమేట్ గా యువతని ఎవరైనా సరే, ఇవాళ ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అల్టిమేట్ గా ప్రజలు గెలవాలని కోరుకోవాలి. ప్రజల గెలిపే మన గెలుపు అవుతుంది. మన పార్టీల గెలుపు ఎప్పుడు గెలుపు కాదండి, ప్రజల గెలిపే అల్టిమేట్ గెలుపు అవుతుంది. సో ఇవాళ ప్రజలు గెలిచినప్పుడు, ప్రజల విజయాలు సాధించినప్పుడు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం మనం అన్ని సాధ్యమవుతాయి. అన్న ఒకటి చెప్తున్నాడు, అరుంధత్ రాయ్ గురించి అన్నారు. అరుంధత్ రాయ్ గారు అని అన్నప్పుడు ఒక రాడికల్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో అయిండొచ్చు, మన తెలంగాణలో అయిండొచ్చు. ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి రైతు సాయుధ పోరాటం ఎక్కడి నుంచి వచ్చింది, నక్సల్ బార్ ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మీరు చేసినట్టు సఫరస్ నుంచి వచ్చినటువంటివే కదా. సో ప్రెజర్ గ్రూప్స్ నుంచి వచ్చినటువంటివే కదా. ఇంకో విషయం అన్న ఏమంటున్నాడు, జాతీయ భావాన్ని పెంపొందించాలి యువతని. జాతీయ భావం ఎట్లా పెరుగుతుందన్నా, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బతకడమే కష్టంగా ఉన్నది. మీరు వచ్చిన 12 సంవత్సరాల కాలం నుంచి బతకనీకనే కష్టపడుతున్నది ప్రజలు. సరైన యుద్ధం లేక, సరైన వైద్యం లేక, సరి అయినటువంటి పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్లతో వాటిని భరించలేక, పెరుగుతున్న ధరలకు వాళ్ళకు నడ్డి విరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక బతికేది ఎట్లా? వాళ్ళు ఏమంటారు, ఇవాళ అకౌంట్ లో పైసలు వేసినా కష్టమే ఉంది, తీసినా కష్టమే ఉంది. ఇంత ప్రెషరైజ్డ్ గా మనిషి జీవితం నడుస్తూ ఒక మెకానిక్ లైఫ్ కి నెట్టి వేస్తున్నప్పుడు వీటిని ఏమి సరి చేయకుండా, యువతని అర్థం చేసుకోకుండా మీకు నచ్చిందే చేసుకుంటూ పోవడం వల్ల ఎవరు బాగుపడ్డారు ఈ దేశంలో అని అడుగుతున్నాం. కేవలం మీరు అనుకున్న ఒక సోకాల్డ్ ఒక 1% సెక్షన్ కూడా ఇవాళ బాగుపడ్డ దాఖలాలు లేవు. సో మీరు అనుకున్న వాళ్ళు తప్ప ఇంకెవడు లేడు అక్కడ. సో అల్టిమేట్ గా గెలవాల్సింది వీళ్ళని ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో అది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా దారుణమైనటువంటి డ్యామేజ్ వైపుకి వెళ్తుంది కాబట్టి అది గ్రహించి దీనిని నేను ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నా, పార్లమెంట్ నడుస్తున్న సందర్భంలో మీకు ఈగో ఎందుకు అని అంటున్నాం. లాఠీ చార్జ్ జరిగినటువంటి వాటి పట్ల స్పందించాల్సింది లా అండ్ ఆర్డర్ ఎవరి పరిధిలో ఉంది? అమిత్ షా గారి పరిధిలో. మరి పార్లమెంట్ సాక్షిగా మీరు కదా బాధ్యత వహించాల్సింది. చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదా? రికార్డ్ అయ్యేటువంటి ప్లేస్ పార్లమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నాము? చర్చలు ఇవే కదా. కొత్త చట్టాలు చేసుకోవడం, మీరు అనుకున్నవి బుల్డోజ్ చేయడమే కాదు కదా. జరిగే వాటి పట్ల కూడా చర్చ జరగాలి. ఎందుకు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కదా చేయాల్సింది. అది చేయకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఈ దేశంలో జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి లైన్ కూడా ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు తన పట్ల. తన గ్రాఫ్ పెరుగుతుందన్న భయం వీళ్ళలో ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి వాటికి తెరలేపి ఇవాళ అదే లైన్ లో మూవ్ అవుతారు. బీజేపీ ఎప్పుడు మారిందా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ బీజేపీ ఎప్పుడు అనంటే అది ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాగా తన రూపాన్ని ఎప్పటికప్పుడు అధికారం కోసమే పరిగెడతారు తప్ప ప్రజల్లో అధికారం రావడానికి, ప్రజల బతుకులు మార్చడానికి తన యొక్క రూపం ఎప్పుడు మార్చుకోరు. అది ఎప్పుడు కూడా ఇవాళ ఇంత మాట్లాడుతున్న ఈ ప్యానెల్ లో ఉన్న ప్రకాష్ అన్న ఫక్తు RSS గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఇదే మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి వాటికి అన్న చెప్పే వాటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీలోనే పొంతన లేకుండా ప్రజల వైపు నుంచి మీరు బాగా బలంగా ముందుకెళ్తున్నాము, మేము మార్చుకుంటున్నాం అంటే అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. 30 కోట్ల పైగా ఉన్న యువత ఇవాళ కొంత కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారనే విషయం అర్థమైంది. దానికోసం మోహన్ భగవత్ గారు మాట్లాడినా, ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ యువత కోపాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఆస్క్ మీ ఎనీథింగ్ అని జంజీ కార్యక్రమాలు చేసినా మొత్తం దేశం అంతా ఇప్పుడు ఆ యువత చుట్టూ తిరుగుతోంది. సో ఇప్పుడు ఇందులో నా క్వశ్చన్ ఇందాక మీరు అడ్రస్ చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి బీజేపీ తన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అది డ్యామేజ్ కంట్రోల్ అంటారా, ప్రధానమంత్రి మాట్లాడతారా, మోదీ లేకపోతే మోహన్ భగవత్ గారు మాట్లాడతారా, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారా, హూ ఎవర్ ఇట్ మే బి, అప్పుడు మీ రోల్ ఏంటంటున్నాను? వాళ్ళు చేసినటువంటి మార్పు ఏంటో మాకు చెప్పండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో చెప్పండి. 22 మంది పిల్లల ప్రాణాలు కోల్పోయినారనా? ఇవాళ దేశంలో ఉన్న రైతు చట్టాలు కాలాకారణం జరిగిన దానికి మీరు యూటర్న్ తీసుకుని క్షమాపణ తీసుకున్నారు కదా. అది ఇప్పటికీ కూడా ఇంకా సెట్ రైట్ అవ్వలేదు. ఇంకా కూడా నాకు మొన్న కూడా ఇప్పుడు ఏదైతే యువత పిల్లలు పార్లమెంట్ సాక్షిగా ప్రొటెస్ట్ చేశారో అదే సందర్భంలో రైతులు కూడా మీరు చేసినటువంటి వెస్టర్న్ అంటే విదేశాలకు సంబంధించినటువంటి వాటి పట్ల అగ్రికల్చర్ రిలవెంట్ గా ఉన్నటువంటి యాక్ట్స్ ప్రకారం వాటికి వాళ్ళు ఆ రోజు కూడా ర్యాలీ తీశారు, ఆ రోజు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమో ఏదో చేస్తున్నామనంటే ప్రజలు నమ్మే పరిస్థితులు వాళ్ళు ఎప్పుడు మారరన్నా. 100% వాళ్ళు మారినట్టు కనిపించేందుకు ప్రయత్నం చేస్తారు అంతే. ప్రజలకు అర్థమైపోయింది 12 years లో బీజేపీ ఈ దేశాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. మీరు ఒక్కసారి ఎకానమీ సిస్టాన్ని
సోషియో ఎకానమీ సిస్టమ్ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా ఇయర్స్ నుంచి మీరు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీకు వీటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి అందుకే నో అన్న. స్పెసిఫిక్ గా సో చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేయలేదు అన్న, జవహర్లాల్ నెహ్రూ వల్లే దేశం ఎలా అయిపోయిందన్నా నేను ఒప్పుకోను. బీజేపీ 12 ఏళ్లలో దేశానికి ఏం చేయలేదు అన్నా నేను ఒప్పుకోను. ఎస్, అది ఇప్పుడు చర్చకి టైం లేదు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు 1 minute లో ప్లీజ్ కంక్లూడ్. 1 minute లో ప్లీజ్ కంక్లూడ్. దేశం ఇప్పుడంతా ఉద్యమాల మూడ్ లో ఉందా, మూడ్ ఆఫ్ యాజిటేషన్స్ లో ఉండడానికి కారణం మనం మాట్లాడుకున్నాం. దానికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? నేను వెపన్ అని కూడా అడగలేదు, మళ్ళీ అది పొలిటిసైజ్ అవుతుంది. నేను సింపుల్ సార్, నేను ఒక 1 minute. నిమిషం హాఫ్ మినిట్ లో మీరు అడిగిన ప్రశ్నకు చెప్పే కంటే ముందు ఒక పాయింట్ చెప్తాను సార్. 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అది అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. ఎగ్జామ్ మీ ద్వారా వెళ్తే ఇందిరా శోభన్ గారు మళ్ళీ కౌంటర్ పాయింట్ అడుగుతారు, టైం లేదు. సార్ పార్లమెంట్ ముందు ధర్నాలు మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. పార్లమెంట్ ముందు జరిగిన ధర్నాలలో నేను ఒకటే పార్లమెంట్ లోపల మాత్రం చర్చ జరగదు. ఈ జడ్జికి అర్థం కావడం కోసం ఒక పాయింట్ చెప్తున్నాను. లోపల చర్చ 67లో ప్రకాష్ రెడ్డి 5 లక్షల మంది సాధువులు గోహత్యను వ్యతిరేకంగా చట్టం చేయాలని పార్లమెంట్ ముందు ధర్నా చేస్తే 1500 మందిని ఫైరింగ్ లో కాల్చేశారు. సాధువులండి. ఇది చరిత్ర. ఇప్పుడు కూడా మా అన్న చర్చ గో పట్లనే అదే అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 1 minute లో మీరు యూత్ ఆస్పిరేషన్ అడ్రస్ ఎలా చేస్తారని అడిగాను అంతే. మీరు అడిగిన ప్రశ్న ఒకటే సమాధానం సార్. యూత్ సమస్యలకి, యువజన సమస్యలకి మేము మొదటిసారి అడ్రస్ చేయటం లేదు. నేను విద్యార్థి సంఘంలో కూడా పనిచేసి వచ్చిన వాడికి చెప్తున్నా. 80 మేము పనిచేస్తున్న కాలం నుంచి కూడా యువతకు జాతీయ భావాలతోటి దేశం కోసం పనిచేయాలి. కానీ నాకు 2026లో యువతను ఖచ్చితంగా మేము ఆకట్టుకుంటాం. మా శక్తి యువత, యువతను ఖచ్చితంగా యువకుడు ఉన్నప్పుడు ఇదే శక్తి, ఇప్పుడు కూడా అదే యువ శక్తి అని చెప్తున్నాను సార్. ఓకే, ప్రశ్నించే యువత అర్బన్ నక్సలైట్ మేము కూడా ప్రశ్నించడం, తుపాకీ పట్టే వాళ్ళందరూ. ఓకే, దీనికి ఇది ఎండ్లెస్, ఇంకా ఇది ఎండ్లెస్ కాబట్టి నేను ఎంజాయ్ చేయాల్సింది. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, ఇందిరా శోభన్ గారు, సుజన గారు, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.